వన్ గో. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఎప్పుడు ఏ రీల్ పోస్ట్ చేసినా కానీ అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ రీల్ కింద బ్యాగ్ లింక్ అని ఉంటుంది. నేను మ్యాక్స్ అన్ని లింక్స్ పెట్టడానికే ట్రై చేశాను ప్రతి వీడియోకి, కానీ కొన్ని కొన్ని మిస్ అయ్యాను. బట్ ఈ వ్లాగ్లో అయితే మొత్తం నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నా. సో నాకు మ్యాక్స్ టోట్ బ్యాగ్స్ అంటే బాగా ఇష్టం. నా మెయిన్ హ్యాండ్ బ్యాగ్స్లో అన్ని టోట్ బ్యాగ్సే ఎక్కువ ఉంటాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. నా హ్యాండ్ బ్యాగ్స్ మోస్ట్‌లీ హెచ్&ఎం అండ్ జారాలోంచే ఎక్కువగా ఉన్నాయి. దిస్ ఈజ్ మై యాక్చువల్‌గా నేను హ్యాండ్ బ్యాగ్స్ ఫస్ట్ ఏది కొన్నానో అలా వస్తాను. అంటే ఆర్డర్ వైస్ వస్తా. ఫస్ట్ నుంచి ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్, సెకండ్ హ్యాండ్ బ్యాగ్ అలా వద్దాం అనుకుంటున్నా. యాహ్! నేను కొన్న ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ అంటే ఇది ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ అంటే ఎప్పుడో చాలా ఇయర్స్ నుంచి గాదు. రీసెంట్ టైమ్స్‌లో నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పర్చేస్ చేసిన హ్యాండ్ బ్యాగ్స్ ఇవి. దిస్ ఇస్ మై ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్. ఇది కూడా నేను హెచ్&ఎం నుంచే పర్చేస్ చేశాను. జస్ట్ టోట్ బ్యాగ్, మంచిగా స్పేస్ ఇలా వస్తుంది. ఈజీ టు క్యారీ ఆల్సో. చాలా ఈజీ టు క్యారీ. ఆఫీస్కి అంత బాగుంటుంది, ల్యాప్టాప్స్ పెట్టుకెళ్ళే కనేసి తీసుకున్నాను. కానీ ఇదేంటంటే లుక్ వైజ్ అంతా బాగుంది, కానీ ద ఓన్లీ థింగ్ ఈజ్ అంటే బ్లాక్ అవుతుంది బాగా. సో అందుకని నేను ఎక్కువ యూస్ చేయట్లేదు ఈ మధ్య. ఎప్పుడన్నా కావాలన్నప్పుడు యూస్ చేస్తున్నా అంతే. ఇది నాకి అరౌండ్ నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అనుకుంటా. అది అరౌండ్ నాకు 2300 ఏమో పడింది అప్పుడు. యాహ్! ప్రిటీ గుడ్. డీసెంట్‌గా ఉంటది, మంచిగా ఉంటది. జూట్ బ్యాగ్ వైబ్స్ వస్తది. కమింగ్ టు సెకండ్ హ్యాండ్ బ్యాగ్, మేబీ దిస్. ఇది కూడా ఇంకొక టోట్ బ్యాగే. ఇది కూడా హెచ్&ఎం నుంచే. నేను మ్యాక్స్ హెచ్&ఎంలో ఎప్పుడెప్పుడు వాళ్ళు ఏం టోట్ బ్యాగ్స్ లాంచ్ చేస్తుంటారు, కలెక్షన్ ఏందని నేను ఎప్పుడు చెక్ చేస్తుంటా. ఏదైనా మంచిగా అనిపించిందనుకో తీసుకుంటాను. దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్. ఇది కూడా అంతే. నేను అరౌండ్ ఒక 1 ఇయర్ బ్యాక్ ఏమో తీసుకున్నాను. సేమ్ కొంచెం నాకు టోట్ బ్యాగ్స్ అయితే కొంచెం ట్రావెలింగ్‌కి గానీ, దేనికైనా మంచిగా అనిపిస్తది. అండ్ నాకైతే బాగా సెట్ అయితది. పర్సనల్‌గా నాకు ఈ టోట్ బ్యాగ్స్ అంటే ఇష్టం గూడా. ఇది గూడా అంతే 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నా. అరౌండ్ 2500 అలా పడింది. యాహ్! స్పేస్ కూడా ప్రిటీ డీసెంట్. అన్నీ బాగా పడతాయి. ల్యాప్‌టాప్ గూడా పడతది. సో యాహ్! ముందు దానికన్నా ఇది ఇంకా కొంచెం క్వాలిటీ గానీ, హార్డ్‌నెస్, థిక్‌నెస్ కానీ అంతా కొంచెం ఎక్కువ. ముందుది కొంచెం లైట్‌గా ఉంటది. కానీ దిస్ ఈస్ గుడ్. నెక్స్ట్ వన్ ఈజ్ మై ఫేవరెట్ వన్. జారాలోంచి తీసుకున్నాను. యాహ్! దిస్ ఈస్ ద వన్. ఇది నాకీ బ్యాగ్ అయితే చాలా మంచిగా నచ్చింది చూడగానే. మొత్తం ఇట్లా క్యూట్‌గా అనిపించింది. ఇది మొత్తం ఊల్ బ్యాగే. సో ముందరంతా స్టిచ్ అంతా ఊల్‌తోనే చేసిండ్రు. అండ్ యాహ్! లోపల గూడా ప్రిటీ డీసెంట్. కొంచెం బ్లాక్ అయ్యుంటే ఏమన్నా పట్టించుకోకండి. ఇగ్నోర్ ఇట్. అండ్ క్యారీ చేయొచ్చు. ఇది గూడా ట్రావెలింగ్‌కి అంతా మంచిగా అనిపిస్తది. నాకున్న హ్యాండ్ బ్యాగ్స్‌లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ బ్యాగ్. ఇది గూడా అరౌండ్ అంతే. నేను 1 ఇయర్ బ్యాక్ ఏమో తీసుకున్నాను. అరౌండ్ 3500 ఏమో పడింది నాకి. అది ఆఫర్‌లో. దీని ప్రైస్ వచ్చి 5500. నాకు సేల్ ఉన్నప్పుడు తీసుకున్నా. 3500కొచ్చింది. యాహ్! 3500. నేను ఉన్న హ్యాండ్ బ్యాగ్స్‌లో బాగా వాడిందన్నా కూడా ఈ హ్యాండ్ బ్యాగే. సో చాలా ఎక్కువ యూజ్ చేశాను ఉన్న హ్యాండ్ బ్యాగ్‌లో. ఇదొకటి బాగా యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇదొకటి. ఈ 2 బాగా యూజ్ చేశాను. కమింగ్ టు ద ఫోర్త్ బ్యాగ్. ఇదొక స్లింగ్ బ్యాగ్ లాగా. ఓపెన్. మీరు ఒకవేళ నా ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు తెలిసుంటది. నేను వియత్నాం ట్రిప్ మొత్తం ఈ బ్యాగే యూజ్ చేశా. చాలా బావుంటది. నాకు మెయిన్‌గా ఫ్రాక్స్‌కి గానీ, డ్రెసెస్‌కి గానీ బాగా సెట్ అవుతుంది ఇది. యాక్చువల్‌గా నేను ఇది గూడా జారాలోంచే తీసుకున్నాను. నేను హ్మ్. నాకీ ప్రైస్ సరిగ్గా గుర్తులేదు. యాక్చువల్‌గా నేను ఇది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వస్తుంటే ఇది యూఎస్ఏలోంచి తెప్పించుకున్నా. లోపల గూడా అంతే. ఎక్కువ స్పేస్ ఏముండదు. బట్ వాలెట్, మొబైల్, పాస్‌పోర్ట్ ఇలా కావాల్సినవన్నీ పడతది. నాకు తెలిసి ఇది అరౌండ్ 6000 నాకు తెలిసి 6000 6500 పడిందలా. ఇది కూడా అంతే సేమ్ 1 ½ ఇయర్ బ్యాక్ అలాగా. నెక్స్ట్ నేను లింక్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఉంటే కంపల్సరీ షేర్ చేస్తాను. యాహ్! దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్యాగ్. ఇంటూ వన్ మోర్ బ్యాగ్. ఇది నేను ఆల్డో నుంచి తీసుకున్నాను. క్యూట్ బ్లాక్ బ్యాగ్.
ఇది గూడా లెదర్ బ్యాగే. హ్మ్. చాలా మంచిగుంటది. ఏదైనా పార్టీ వేర్ డ్రెసెస్‌కి గానీ, ఏదైనా ఫ్రాక్స్‌కి గానీ మంచిగా సెట్ అవుతుందనేసి తీసుకున్నాను. అండ్ స్పేస్ కూడా బాగొచ్చింది దీనికి లోపల. సేమ్ ఒక వాలెట్ అండ్ మొబైల్ అన్నీ పడతది. అండ్ ఇలాగ చైన్ గూడా వచ్చింది. కెన్ యూజ్ ఇట్. నార్మల్‌గా ఇలాగైనా క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ చైన్ అయినా గానీ యూజ్ చేయొచ్చు. నేను బోత్ యూజ్ చేస్తాను. ఇలాను పట్టుకుంటాను. ప్లస్ చైన్ గూడా యూజ్ చేస్తాను. ప్రెటీ డీసెంట్. ఇది నేను మింత్రాలో ఏమో తీసుకున్నాను. అరౌండ్ నాకీ యాక్చువల్‌గా ప్రైస్ గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్‌గా. నేను లింక్ అయితే కింద పెట్టడానికి ట్రై చేస్తాను. యూ కెన్ చెక్ ఇట్ ఔట్. నెక్స్ట్ ఈ బ్యాగ్ కూడా స్లింగ్ బ్యాగ్. యాక్చువల్‌గా ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే ఎక్కడన్నా ఈవినింగ్ టైమ్స్ బయటికెళ్ళినా ఎప్పుడైనా స్కూటీస్‌లో అంతా వెళ్తున్నా నాకు హ్యాండ్ బ్యాగ్స్ పట్టుకోవడం అంటే స్కూటీలో చాలా చిరాకు. ఇదైతే జస్ట్ ఆహ్, ఇలా క్రాస్ బాడీగా ఏసేసుకున్నామంటే జస్ట్ ఫోన్ పడతది చాలు. ఈజీ టు క్యారీ అండ్ మంచిగా ఉంటది. ఏదన్నా ఈవినింగ్ టైమ్ స్నాక్స్ తినేకెళ్ళినా, లేకపోతే చాట్ తినేకెళ్ళినా గానీ బావుంటది క్యూట్‌గా. సో, అందుకే నచ్చి తీసుకున్నా. ఇది గూడా అరౌండ్ అంతే నాకు 2000 ఏమో పడింది. జారాలోంచే తీసుకున్నాను. బట్ యాహ్! ఇది కూడా బాగా యూజ్ చేశా నేను. క్వాలిటీ వైస్ అంతా బా వస్తది. నేను ఆల్‌మోస్ట్ 1 ½ ఇయర్ ఏమో అయింది ఇది గూడా తీసుకొని. యాహ్! విల్ గెట్ గుడ్ క్వాలిటీ. యూజ్ కూడా బావుంటది. నా బ్యాగ్స్‌లో కలెక్షన్‌లో ఏమంటే మ్యాక్స్ అన్నీ మిక్స్డ్ ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు మోస్ట్ ఆస్క్డ్ బ్యాగ్. నేను మొన్న శ్రీలంక ట్రిప్‌కెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఈ బ్యాగే మొత్తం యూజ్ చేశాను. ఎక్కడ చూసినా బ్యాగ్. దిస్ ఈస్ ద బ్యాగ్. ఇది నేను ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 1700 ఏమో పడింది. ఎగ్జాక్ట్‌గా యాహ్! రూ. 1700 పడింది నాకిది. ఇట్స్ నైస్. ప్రెటీ డీసెంట్ గానీ, ఫ్యాబ్రిక్ గానీ, ప్రింట్ గానీ ఎవ్రీథింగ్ నైస్. స్పేస్ కూడా బాగొస్తది. మంచిగా క్యారీ జేయొచ్చు. సమ్మర్ వైబ్స్‌కైతే చాలా బాగా సెట్ అవుతది. నాకీ కొచ్చిలో ఇలాంటి స్టార్టప్ పేజెస్ చాలా బాగున్నాయనిపిచ్చింది. అంటే బెడ్డింగ్ కలెక్షన్ కానీ, బ్యాగ్స్ కలెక్షన్ గానీ, కాటన్ కలెక్షన్ గానీ ఏవైనా చాలా బాగున్నాయనిపిచ్చింది. యాహ్! నేను ఇంకొక 2, 3 పేజెస్ కూడా కింద ట్యాగ్ చేస్తాను. యూ కెన్ చెక్ ఇట్ ఔట్. నేను శ్రీలంక వెళ్ళినప్పుడు గూడా అక్కడ గూడా సేమ్ ఈ టైప్ ఆఫ్ బ్యాగ్స్ అమ్ముతున్నారు. కానీ అక్కడ అరౌండ్ 3000, 4000కి అమ్ముతున్నారు. బట్ ఐ గాట్ ఇట్ ఫర్ 1700. ఇట్స్ క్యూట్. అండ్ సేమ్ ఇంకొకటే ఇలాగే టోట్ బ్యాగ్. సేమ్ ఫస్ట్ అయితే ఈ బ్యాగ్ తీసుకున్నా. ఆ తర్వాత ఈ బ్యాగ్ తీసుకున్నాను. కానీ నాకీ ఈ బ్యాగ్ అంతా బావుంది గానీ, నాకు ఇక్కడ ఈ జిప్ అయితే నచ్చలేదు. కానీ నాకు ఆర్డర్ పెట్టుకున్నాక తెలిసింది ఇక్కడ జిప్ వస్తుందనేసి. సో, నేనేం చేయలేకపోయా. అంతా గాని ఇది కొంచెం నాకి పూర్ క్వాలిటీ జిప్ అన్నట్లు అనిపిచ్చింది. బట్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఆహ్, లోపల కూడా సేమ్ స్పేస్ విల్ గెట్ ఆల్ ద థింగ్స్. ఇది గూడా క్యారీ చేయడానికి అంతా బావుంటది. ఇది గూడా సేమ్ అరౌండ్ నాకు 1500, 1700 పడింది. ఇలాగా జైపూర్ కలెక్షన్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టము. యెస్. దిస్ ఈస్ ఆల్సో వన్ మోర్ బ్యాగ్. యెస్. ఇది యాక్చువల్‌గా నేను తీసుకొని గూడా 3 ఇయర్స్ ఏమో అయితుంది గానీ, నేను ఈ మధ్య పెళ్లయినాక బాగా యూజ్ చేస్తున్నా దీన్ని. ముందంతా యూజ్ చేయలేదు. అట్లే పూజకి పెట్టినాననమాట. ఇది నేను ఒక ఆఫ్‌లైన్ స్టోర్‌లో తీసుకున్నాను. బెంగుళూరులోనే బస్వన్ గుడిలో. యాహ్! ఇది అరౌండ్ నాకి 2000 ఏమో పడిందప్పుడు. మనకి చైన్ గూడా వస్తది. యూ కెన్ యూజ్ ఇట్ లైక్ థిస్. చైన్ అవసరం లేదంటే క్లచ్ లాగా గూడా యూజ్ చేయొచ్చు. జస్ట్ లైక్ థిస్. ఎ ఎంబ్రాయిడరీ డిజైన్ అంతా బా నచ్చి తీసుకున్నాను. ముందర పర్ల్స్ కానీ ఎవ్రీథింగ్. బ్యాక్ సైడ్ గూడా ఇట్లా వెల్వెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ప్రెటీ డీసెంట్. ఏదన్నా పార్టీస్‌కి గానీ, మ్యారేజెస్‌కి గానీ బా సెట్ అవుతుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ బ్యాగ్ కలెక్షన్. ఇంకా నెక్స్ట్ వీడియోస్ వస్తాయి. యాక్చువల్‌గా చాలామంది నైట్ డ్రెస్ హాల్ గూడా అడిగారు. సో, నెక్స్ట్ వీడియోస్‌లో నేను చేయడానికి ట్రై చేస్తాను. యెస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్.